నమస్తే. పూణేలో ఒక అమ్మాయిని తన బాయ్ ఫ్రెండే అతి దారుణంగా 4 సార్లు గన్‌తో కాల్చి చంపారు. అది ఎందుకు, అసలు ఏం జరిగింది అనేది వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ని చంపడం ట్రెండ్ అయిపోయింది. అంటే ఇప్పటికి వరకు మనం 2-3 సార్లు మాట్లాడుకున్నాం కూడా. ఈరోజు కూడా సేమ్ వైరల్ అవుతుంది. పూణేలో అమ్మాయిని తన బాయ్ ఫ్రెండే, అంటే 10 ఏళ్ళుగా కలిసి ఉన్న అబ్బాయి తనని చంపాడు. ఎందుకు చంపి ఉంటారు? వీళ్ళిద్దరిది కూడా లక్నో అండి. బేసిక్గా వీళ్ళ ఊరు లక్నో. లక్నోలో వీళ్ళు ఒకే ఏరియాలో ఉండేవాళ్ళు. ఈ అబ్బాయి పేరు రిషబ్ నిగమ్, అమ్మాయి పేరు వందనా ద్వివేది. సో వీళ్ళిద్దరు కలిసి ఉండేవాళ్ళు. అయితే ఈ మధ్య ఆ అమ్మాయికి పూణేలో జాబ్ వచ్చింది. తను సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఈ అబ్బాయి ఏమో నవీ ముంబైలో ఉంటున్నాడు. సో 10 ఏళ్ళు అయిపోయింది వీళ్ళిద్దరి మధ్య. ఆ అమ్మాయికి కొంత ఇతని పట్ల ఇంట్రెస్ట్ పోయినట్టుగా కనబడుతుంది. ఇతనికేమో పోలేదు ఆ అమ్మాయి పట్ల. సో మేజర్ కాన్ఫ్లిక్ట్ అక్కడ వచ్చింది. దాంతో ఆ అమ్మాయి మెల్లగా అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. సరిగా కాల్స్కి రెస్పాండ్ అవ్వకపోవడం, మెసేజ్కి రిప్లై లేకపోవడం ఇలాగా జరిగింది. దాంతో ఇతనికి ఏంటంటే ఆ అమ్మాయి మీద నిఘా పెట్టాడు. ఎవరినో వీళ్ళ కొలీగ్స్ని వాళ్ళని అడగడం, ఈ అమ్మాయి వేరే అబ్బాయితో క్లోజ్గా ఉంది ఇవన్నీ. దాంతో మొన్న ఏం చేశాడంటే సాటర్డే 25వ తేదీ, యాక్చువల్గా 25వ తేదీ ఇట్లా నేను నిన్ను చూడలేకుండా ఉండలేకపోతున్నాను, ఒకసారి కలవాలి, నేను వస్తాను అని చెప్తే, సరే అమ్మాయి ఇతను బాగా పెర్సిస్ట్ చేస్తూ ఉంటే రమ్మని చెప్పింది. ఇతను వెళ్ళి అక్కడ పూణేలో హింజావాడి అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఓయో టౌన్ హౌస్ హోటల్ అని ఒక హోటల్, 306 రూమ్ నెంబర్, దాన్ని తీసుకున్నారు. 25 నుంచి కలిసి ఉంటున్నారు. 4-5 రోజులు కలిసి ఉన్నారు ఇద్దరు ఆ గదిలోని. అయితే ఇతని ప్లాన్ వేరే. యాక్చువల్గా ఇతను వెళ్ళిందే అమ్మాయిని హత్య చేయాలనే వెళ్ళాడు ప్లాన్డ్గా. గన్ను కూడా ఎక్కడో సంపాదించాడు. గన్ను తీసుకొని అమ్మాయిని చంపేయాలని వెళ్ళాడు. అయితే చంపే ముందు ఆ అమ్మాయితో ఏదో స్పెండ్ చేయాలని కూడా అనుకున్నట్టున్నాడు చివరిగా. సో అలా అనుకొని ఆ అమ్మాయి నమ్మించి, ఇట్లా నువ్వు ఇట్లా నన్ను అవాయిడ్ చేస్తున్నావు, ఇక మీద నేను కలగకపోవచ్చేమో, అందుకని చివరిగా 4 రోజులు కలిసి ఉందాము అంటే ఆ అమ్మాయి కూడా ఒప్పుకున్నట్టుంది. సరే ఇట్లయినా వీడు వదిలేస్తాడేమో అని. సో మొత్తానికి అలా 4 రోజులు కలిసి ఉన్నాక మొన్న సాటర్డే నైట్ 9:45కి అమ్మాయిని 4 రౌండ్లు కాల్చారన్నట్టుగా చెప్తున్నారు. సో కాల్ చేసి అరౌండ్ 9:45కి కాల్చి 10కి అలా వెళ్తున్నాడు. సీసీటీవీలో ఇవన్నీ రికార్డ్ అయింది. బట్ ఈ హోటల్లో వాళ్ళు చూసుకోలేదని చెప్తున్నారు. సౌండ్ కానీ బయటికి అతను టీవీ సౌండ్ బాగా లౌడ్గా పెట్టి కాల్చినట్టుగా చెప్తున్నారు. సో దానివల్ల వీళ్ళకేమీ తెలియదు. మరుసటి రోజు మార్నింగ్ క్లీనింగ్ కోసం వెళ్ళినప్పుడు వీళ్ళు చూసుకున్నారు. సో పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే క్రైమ్ బ్రాంచ్ ఎంటర్ అయింది, గన్ కాబట్టి. సో అంటే గన్లు మామూలుగా క్రిమినల్స్ ఎవరు కూడా గన్స్ వాడారంటే ఏదో సీరియస్ క్రైమ్ అయి ఉంటుందని క్రైమ్ బ్రాంచ్ దిగి వాళ్ళు ఈ సీసీటీవీలో చూసి వాళ్ళ బంధువులకి వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళందరూ చెప్పారు, ఇలాగా రిషబ్ నిగమ్ అని. సో అతను సెల్ ఫోన్ టవర్ అది ట్రేస్ చేస్తే నవీ ముంబైలో ఉన్నాడు అన్నారు. అక్కడ ముంబై పోలీసులకి వీళ్ళు ఇన్ఫామ్ చేశారు. ముంబై పోలీసులు అక్కడ కూడా క్రైమ్ బ్రాంచ్ వెళ్ళి అతన్ని ట్రేస్ చేసి మొత్తానికి పట్టుకొని తీసుకొచ్చి పూణే పోలీసులకి అప్పగించారు. వాళ్ళు విచారించినప్పుడు నేను కావాలని వాంటెడ్కి చంపాను, ఆ అమ్మాయితో 10 ఏళ్ళుగా ఉన్నాను, నాకు ఆ అమ్మాయిని వదులుకునే ఇష్టం లేదు, ఆ అమ్మాయి ఏమో నన్ను పక్కన పెట్టేసింది, అది నాకు ఇష్టం లేదు, సో నాకు దక్కని అమ్మాయి ఇంకెవరికి దక్కకూడదు అన్న ఒక కోణంలోనే నేను చంపేద్దామని డిసైడ్ అయ్యాను. సో చంపేనాక నా లైఫ్ ఎలాగా అయినా పర్వాలేదని నేను డిసైడ్ అయ్యి గన్ను తీసుకొని వెళ్ళి చంపేశాను. ఆ గన్ ఎక్కడ దొరికింది ఏంటనేది ఇంకా అతను కరెక్ట్గా చెప్పట్లేదని చెప్తున్నారు. సో దాని మీద ఎంక్వైరీ అయితే జరుగుతుంది. అంటే బేసిక్గా ఇది జరిగింది. ఇది అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం, పూణేలో ఈ మధ్య మనకు తెలుసు ఒక హైదరాబాదు, చెన్నై, బెంగళూరు తరహాలోనే పూణేలో కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది. సో ఈ క్రమంలో ఒకసారిగా మొత్తం ఉలిక్కి పడింది. జనరల్గా మామూలుగా పూణే ఏంటంటే ముంబై లాగా క్రైమ్ కూడా అక్కడ అంత క్రైమ్ రేట్ ఉండదు అనమాట. కొద్దిగా అక్కడ పీస్ఫుల్గానే ఉంటుంది.
సో అక్కడ ఇలా జరగడం, అది కూడా గన్తో కాల్చడం అనేది ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. అయితే దీని ఇంకా వెనకైతే ఇంకేం లేదు, ఈ అబ్బాయి మైండ్ సెట్ అని మనం చెప్పుకోవచ్చు. నిన్న కూడా నేను ఒక వీడియోలో చెప్పాను, అదేంటంటే జిల్టెడ్ లవ్ అంటారు దీన్ని సైకాలజిస్టులు. అంటే ఇది అఫిషియల్ లాంగ్వేజ్ కాదు, జిల్టెడ్ లవ్ సిండ్రోమ్ అని పిలుస్తారనమాట. జిల్టెడ్ లవ్ సిండ్రోమ్ అంటే ఒక లవ్లో ఉన్న వ్యక్తులు ఒకసారి దాన్ని ఆ ప్రేమ దొరకనప్పుడు, ఒక వ్యక్తి నుంచి ఎదుటి వ్యక్తి నుంచి దొరకనప్పుడు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి ని మర్చిపోలేక మామూలుగా సాడ్గా అయిపోయే అవకాశాలు ఉంటాయి. కొంతమంది మన పాత దేవదస్తులాగా మందు కొడుతూ అలాగే అయిపోతారు. కొంతమంది ఏమో డిస్పైర్, అంటే కంప్లీట్ నిరాశలకి కూరుకుపోయి ఏ పని చేయకుండా అది మెల్లగా డిప్రెషన్లోకి దారితీసి అది ఒక్కొక్కసారి ఆత్మహత్యకు కూడా దారితీస్తుంది. అలాగా అయిపోయేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే అగ్రెసివ్గా మారుతారు. ఈ అగ్రెసివ్ అనేది ఏంటంటే దాన్ని ఫేజన్ లవ్ అని కూడా అంటారు. యాక్చువల్గా ఫేజన్ లవ్ అంటే ఇద్దరితో తను లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేడు. ఇద్దరితో అంటే కంప్లీట్ ఫీల్ గారు తనతో. అందుకని పాత సామెత అవుతుంది, దే లవ్డ్ సో మచ్ దట్ దే కిల్డ్ ఈచ్ అదర్ అని. అంటే ఒకరినొకరు అంత గట్టిగా ప్రేమించుకున్నారు, ఎంత గట్టిగా అంటే చంపుకునే అంత అని. ఇది గోర్కీ కథ కూడా ఉంటుంది, మకర్ చుద్ర అని. దాంట్లో కూడా లవర్స్ ఇద్దరు ఒకరినొకరు చంపుకుంటారు అనమాట. దాంట్లో కూడా ఈ వాక్యం ఉంటుంది. సో అంటే దే కెనాట్ లివ్ టుగెదర్ ఆర్ దే కెనాట్ లివ్ సపరేట్లీ అనేది కూడా మనం అనుకోవచ్చు. సో అట్లా ఇప్పుడు కలిసి ఉండలేని పరిస్థితి వీళ్ళిద్దరిది. ఎందుకంటే ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ పోయింది, ఈ అబ్బాయికేమో ఆ అమ్మాయిని వదిలి ఉండలేని పరిస్థితి. దాంతో ఆ అబ్బాయి ఏంటంటే ఆ మెంటల్గా అలాగా, ఇది ఒక రోజులో వచ్చింది కాదు చంపాలని, కొద్ది రోజుల నుంచి ఘర్షణ జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య. అంటే ఈ అమ్మాయి కంప్లీట్గా అతన్ని పక్కన పెట్టేసినప్పుడు అతను దాన్ని తట్టుకోలేని ఒక పెయిన్, ఆ పెయిన్ నుంచి వచ్చే కోపము, యాంగరు, దాని నుంచి ఒక డెస్పరేట్నెస్ అంటాం, అంటే తెగింపు వస్తుంది. సో ఇంకేమీ లైఫ్లో వాళ్ళకి ఇంకేమీ కనబడదు. ఆ అమ్మాయిని తనకి కావాలన్నా కావాలి, లేదంటే అమ్మాయి ఉండకూడదు, ఈ భూమి మీద ఉండకూడదు అన్న ఒక తెగింపు వచ్చేస్తుంది మనిషి. దానివల్ల కాన్సిక్వెన్సెస్ వాళ్ళు థింక్ చేసే మైండ్ సెట్లో ఉండరు వాళ్ళు. మామూలుగా అయితే మనం ఏ పనన్నా ఎవరన్నా క్రైమ్ చేయాలనుకున్నప్పుడు కాన్సిక్వెన్సెస్ ఆలోచిస్తాం. ఈ క్రైమ్ చేస్తే దీని తర్వాత పరిస్థితి ఏంది అనే జనరల్గా దాని తర్వాత ఏముంటుంది, పోలీస్ స్టేషను, జైలు, కోర్టు ఇవి ఉంటాయి. ఇంకా ఇదైతే శిక్ష పడి కంప్లీట్గా జైల్లో ఉండాలి. కానీ వీళ్ళు ఏంటంటే ఆ కాన్సిక్వెన్సెస్ థింక్ చేయరు. ఒకవేళ థింక్ చేసినా దానికి రెడీగా అనుకుంటారు, జైలు కన్నా పోదాం, చనిపోదాం, ఏమన్నా చేద్దాం, ఆ అమ్మాయి మాత్రం ఉండొద్దు అన్న ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. నిజానికి ఇలాంటి వాళ్ళకి సైకలాజికల్ గైడెన్స్ ఉండి వాళ్ళ ఫ్రెండ్స్, బంధువులు కానీ గైడెన్స్ ఇచ్చి కొంత థెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి కొద్ది రోజులు కౌన్సిలింగ్ ఇస్తే ఖచ్చితంగా రికవరీ అవుతారు ఎక్కువ మంది. కానీ అట్లాంటిది ఎవరు కూడా ఇవ్వరు. ఇంకొంతమంది ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు దీన్ని, నువ్వు ఆ అమ్మాయిని ఖచ్చితంగా వేసేరా అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు. అంటే నన్ను మోసం చేసింది, వేరే వాళ్ళతో తిరుగుతోంది, అది తట్టుకోలేరు. ప్రధానంగా తను వదిలేసి ఇంకొకరితో తిరగడానికి తట్టుకోలేరు. ఇది ఎక్కువగా మగవాళ్ళే ఈ కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడం వెనక కూడా ఏంటంటే ఒక రకమైన జెండర్ కంట్రోల్ తమకి ఉంది, అంటే విమెన్ మీద తనకు కంట్రోల్ ఉంటుంది అని అనుకోవడం ఒకటి. రెండోది మేల్ ఈగో ఒకటి ఉంటుంది. ఈ మేల్ ఈగో వూండ్ అవుతుంది, హర్ట్ అవుతుంది. ఆ మేల్ ఈగో హర్ట్ అయినప్పుడు ఇది చేస్తారు. మామూలుగా అమ్మాయిలు కూడా హత్యలు చేస్తున్నారు, కానీ లవ్లో ఫెయిల్యూర్ వల్ల అమ్మాయిలు హత్యలు చేయట్లేదు. అమ్మాయిలు ఎక్కువ హత్యలు ఎట్లాంటివి చేస్తున్నారంటే భర్తను ఎక్కువ భార్యలు చేస్తున్నారు లవ్ వల్లే. అంటే లవర్ కోసం భర్తను చంపేయడం అనేది ఎక్కువగా మనకి ఈ మధ్యగా ఫిమేల్ వైలెన్స్లో అది కనబడుతుంది. కానీ ప్రేమలో తనని వదిలేసిన బాయ్ ఫ్రెండ్స్ని హత్య చేయడం, ఆ బాయ్ ఫ్రెండే నాకు కావాలని గట్టిగా ట్రై చేయడం, అమ్మాయిలు లైట్ తీసుకొని ఇంకొకటి ఉన్నాళ్ళు అనుకొని వెళ్తున్నట్టు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ క్యూలో చాలామంది ఉంటారు. సో అబ్బాయిలు ఏంటంటే ఇది ఎక్కువగా కనబడుతుంది, ఈ ఎమోషనల్ డ్రామా అబ్బాయిల్లో ఉంది. రెండోది ఏంటంటే సైకాలజిస్టులు చెప్తున్నది,
మారుతున్న జెండర్ రోల్స్ని అనుగుణంగా వీళ్ళు అబ్బాయిల్లో మార్పు రావట్ల. జెండర్ రోల్స్ ఇండియాలో చాలా స్పీడ్గా మారుతుంది. ముఖ్యంగా విమెన్ ప్రీవియస్గా ఉన్న స్థాయికి ఇప్పుడున్న అమ్మాయిలకి బాగా తేడా ఉంది. ఇవాళ అమ్మాయిలు ఏంటంటే తమ లైఫ్స్ మీద తమ కంట్రోల్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో దాన్ని అబ్బాయిలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ట్రెడిషనల్ వాల్యూస్లోనే ఉండడం వల్ల, అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ వీళ్ళ ఐడియాలజీ అబ్బాయిలకు ఉన్న భావజాలం ఏదైతే ఉందో అది మారట్లేదు. సో అది ఆ ఘర్షణ జరుగుతుంది. ఇది కొంతకాలం పడుతుంది ఈ మార్పు రావడానికి. ఈ లోపల ఇలాంటి ఘోరాలు జరుగుతుంటాయి.